ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పవర్ లో ఉన్నన్ని రోజులు కూడా వైసీపీ పార్టీ అనేది పవర్ లోకి రాదు, రానివ్వరు అన్న క్లారిటీ వైసీపీకి ఉంది. కాబట్టి ఆయనకి ఏదైనా అపాయం తలపెట్టేటువంటి ప్రయోగాలు చేసే అవకాశం లేకపోలేదు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మాకు కలుగుతున్నటువంటి అనుమానాలు బలమిచ్చేటువంటి ఆధారాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి భద్రత అవసరం ఉంది. సెంట్రల్ నుంచి కూడా మేము దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత తీరా చేతులు కాలిన తాకులు పట్టుకునే లాంటి అవకాశాలను మేము కోరుకోవట్లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన్ని పూర్తిగా రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కూటమి భుజాల మీదే ఉంది. అది ఏపీలో ఉన్నటువంటి మేజర్ పార్టీగా ఉన్నటువంటి టీడీపీ పైన ఉంది, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఉంది. గతం తాలూకు ఇందాక ఆయన చిన్నపరెడ్డి గారు అన్నారు, అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తగిలాయి గానీ మా వల్ల ఎవరికి తగలలేదు అని చెప్పేసి. సార్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని తగిలించుకున్నారని. కోడికత్తి విషయంలో కానివ్వండి, గులకరాయి విషయంలో కానివ్వండి, వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి మరణాలకు సంబంధించి కానివ్వండి, ప్రతిదీ కూడా ఇవాళ సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో క్లియర్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే ఉన్నాయి తప్ప వాళ్ళు ఆ రోజు రాసినట్లుగా నారాసుర రక్త చరిత్ర అన్నది పెద్ద పెద్ద హెడ్డింగులతో రాశారు. అట్లాగే ఏ సిబిఐ ఎంక్వైరీ కూడా ఇతరుల మీద ఆ నేరాలను మోపలేదు, ఇతరుల ముద్దాయిలు ఎక్కడ తేల్చలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారన్న విషయం తెలుసు. దీన్ని బట్టి మాకు ఇంకా అనుమానం బలపడుతున్న అంశం ఏంటి అంటే, సొంత కుటుంబ సభ్యుల విషయంలోనే అట్లాగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు రాజకీయ వైరం ఉన్నటువంటి ప్రత్యర్థుల విషయంలో ప్రవర్తించరా అన్నటువంటి సందేహాలు మాకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా అనుమానం అంతా కూడా పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమిలో ఉన్నటువంటి అధికార పార్టీలు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీల మీద ఉంది. మేము క్లియర్ గా వైసీపీ పార్టీని మాకు థ్రెటనింగ్ ఉందన్న విషయంలో పూర్తిగా వైసీపీ పార్టీ మీద మేము ఈ అభియోగం మోపుతున్నాం గతంలో జరిగినటువంటి అంశాల దృష్ట్యా. అలాగే ఇందాక ఆయన రాష్ట్రంలో భద్రతకి ఏం కరువు లేదు, మేము వైసీపీ టైంలో అందరూ సవ్యంగా రాష్ట్రంలో అన్ని పర్యటనలు చేసుకోగలిగారని చెప్పేసి. కానీ ప్రతి పర్యటనకి ఆటంకం కలిగించి పోలీస్ పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేసి మా సభా వేదికలను ఎన్ని సందర్భాల్లో మార్చారో మాకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఒక వదిలి మళ్ళీ ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నేను వాడు వాడితే రోజా గారు లాంటి వాళ్ళని జనాల మీదకి వదిలేసి మిడిల్ ఫింగర్ చూపించేలాగా చేసి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏ విధంగా ఆగిపోవడానికి కారకులయ్యారో, ఆయన హోటల్లో ఎలా నిర్బంధించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ఆయన పరామర్శించడానికి కాదు, కేవలం మా పార్టీ ఆఫీస్ కి తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వీల్లేదు అని చెప్పేసి ఆపితే ఎట్లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య బోర్డర్ లో జరిగిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు, మేం మర్చిపోలేదు. ఇవాళ వచ్చి